దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం క్రైస్తవ జీవితం కేవలం క్రైస్తవ జీవితం మాత్రమే కాదు, మానవ జీవితానికి ప్రాముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఒక మాట చెబుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పి మనకి బోధింపబడుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ మాట ఒకసారి చూసుకున్నప్పుడు కూడా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ మాట, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మొదటిది ఆయన చెప్తున్నది, నీవు ప్రార్థన చేయాలి అంటే ఏం చేయాలి? నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా కేవలం నీకు నీ తండ్రికి ఉన్న ఈ యొక్క అనుబంధంతో ప్రార్థన చేయాలని చెప్పి చెప్పబడుతుంది. ఏ రీతిగా అయితే ఎప్పుడైతే ఆ రీతిగా కేవలం నీవు నీ తండ్రితోటే ఉండి నీ యొక్క హృదయ వేదనను ఆయనకి అప్పగించి ప్రార్థన చేస్తావో, మార్కు సువార్త చెప్తుంది, అప్పుడు ఏమంటాడు ఆయన, నీ ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్నది పొంది ఉన్నామని. ఎందుకంటే ఎప్పుడు మనలోని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ నేను రహస్యంగా ఉన్న నా తండ్రి దగ్గర విన్నవించుకున్నాను, ఆయన నా ప్రార్థన విన్నాడు, తప్పక దయచేస్తాడు అనే ఒక నమ్మిక మన హృదయంలో కలుగుతుంది. ఆ నమ్మిక మన కార్యాన్ని విజయవంతం చేయడానికి అది దోహదపడుతుంది. అందుకే ప్రార్థన చేయాలి అని మనకి బోధింపబడుతున్నది, ఉపదేశింపబడుతున్నది, హెచ్చరింపబడుతున్నది. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి, ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితానికి ఇది చాలా మూలం. ఎందుకంటే మాట్లాడితే మనం ఏమంటాం, ప్రార్థన చేస్తామండి, ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థన చేస్తూనే ఉంటామండి అని ప్రార్థన 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 అనే మాటలు మనం వల్లిస్తూ ఉంటాం. అది ఎంతవరకు ఏ విధంగా చేస్తున్నాం అనేది వ్యక్తిగతంగా మనకు తెలుసు, కానీ మన నోటిలో ఉన్న మాట ప్రార్థన అనే మాట వస్తూ ఉంటుంది. కేవలం క్రైస్తవ జీవితానికి మాత్రమే కాదు, కానీ ఇందాక కీర్తనకారుడు చెప్పిన ఆ కీర్తనలో భాగం మనం చూసుకున్నప్పుడు మానవ జాతి అందరికీ కూడా, ప్రజలందరూ అనే మాట రాయబడుతుంది. కాబట్టి మానవ జాతి అందరికీ కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంతకీ ప్రార్థన అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు. ప్రార్థన అంటే ఏం లేదు, నీ తండ్రి అయిన నీ దేవునితో నీవు సంభాషించే విధమే ప్రార్థన. నీవు నీ తండ్రితో సంభాషించే విధమే ప్రార్థన. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రీతిగా ఎవరైతే ఆ అనుబంధాన్ని కలిగి ఉంటారో వారితో దేవుడితో వారు కలిసి ఉండడానికి అవకాశం మెండుగా ఉంటుంది. ఈ నెలలో దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి చేశాడు, గుర్తుందా? ఏంటిది? నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్నాయల్లా నీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు మీకు అది అనుగ్రహింపబడును. అంటే ఇది కూడా మనం ఏంటంటే ప్రార్థనలో మనం ఆయన దగ్గర పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుంటే ప్రార్థన చెయ్యాలి అనే ఆశ మనలో కలిగి మనం ఇంకా బలంగా ప్రార్థన చేయడానికి ఇది దోహదపడుతుంటుంది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది మనకి ఇది ఆత్మీయ శ్వాస. ఏంటిది? మనకి ఇది ఒక ఆత్మీయ శ్వాస. ఎందుకంటే మనిషి జీవించడానికి శ్వాస ఎటువంటి ప్రాముఖ్యమైందో, అలాగే క్రైస్తవ జీవితమే అనొద్దు, మానవ జీవితానికి ప్రార్థన అటువంటి ప్రాముఖ్యమైన ఆత్మీయ శ్వాస లాంటిది.
ప్రార్థన చేయకపోతే, ప్రార్థన లేకపోతే జీవితాలు అవి ఎలా ఉంటాయంటే అస్తవ్యస్తంగా ఉండి అగమ్య గోచరంగా మారే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇక రెండో చూస్తుంటే ఇది దైవిక మార్గానికి ఒక సూచన. దైవిక మార్గాన్ని తెలుసుకోవడానికి, దైవిక మార్గంలో నడవడానికి, దైవిక మార్గాన్ని అనుసరించడానికి ప్రార్థన అనేది ఒక సూచన. ఎందుకు అంటే లేఖనాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్త వినండి, లేఖనాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం మన ప్రార్థనతో మనం దేవుడితో మాట్లాడుతుంటాం. మన అవసరతలు, మన యొక్క మనకు కావలసిన విన్నపాలు, మన హృదయ వేదనలు, మనలో ఉన్న ఆలోచనలు అన్ని కూడా మనము ప్రార్థన ద్వారా దేవుడికి తెలియజేస్తూ ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా తన ఉద్దేశాన్ని మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రెండింటి యొక్క కలయిక, దీన్నే ఈ సంభాషణని ప్రార్థన అంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి ప్రార్థన ఎలా ఉండాలి అంటే మాటలు, హృదయం లేని మాటల కన్నా మాటలు లేని హృదయంతో చేస్తే చాలా బేసిక్గా ఉంటుంది. విన్నారా? ఏమన్నారు? హృదయం లేని మాటలతో కన్నా మాటలు లేని హృదయంతో. దీని అర్థం ఏమిటో తెలిసిందా? మనం ప్రార్థన చేయాలని చెప్పి పెద్ద పెద్ద పదాలు, అందమైన పదాలు, ప్రాముఖ్యమైన పదాలు వల్లించి ప్రార్థన చేస్తూ హృదయం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమాత్రం కూడా. అందుకే మాటలు లేని హృదయం అంటే హృదయం లేని మాటల కన్నా మాటలు లేని అంటే ఏ మాటలు మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఏం చేయాలో తెలియకపోయినా నీ హృదయంలో ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఆరాటం, లేదంటే ఆ అభిలాష నీ హృదయంలో ఉండి నోటి మాట తగలకపోయినా అటువంటి హృదయాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అందుకే హృదయం లేని మాటల కన్నా మాటలు లేని హృదయాన్ని దేవుడు మెండుగా తీసుకుంటూ ఉంటాడు. ఇకపోతే ఈ యొక్క ప్రార్థనలో మనకి ఏం జరుగుతుందంటే సహవాసం మనకి మెరుగుపడుతుంది. ఏమవుతుంది? సహవాసం. ఎవరితో సహవాసం? దేవుడితోటి సహవాసం మనకి మెరుగుపడుతుంది. ఎందుకంటే దీవెనలిచ్చే దేవుడు కాదు మనకి ప్రాముఖ్యం, దేవుని యొక్క సన్నిధిలో ఉండడం మనకి ప్రాముఖ్యం. దీవెనలో మనకు అవసరత ఏమిటో మనకంటే మన దేవుడికి బాగా తెలుసు. మన అవసరతను బట్టి ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటారు, నువ్వు అడిగినా అడగకపోయినా. ఎందుకంటే ఒక మాట చెప్తుంటారు, వారు అడగక మునిపే అని ఒక మాట ఉంది. మనం అడగకుండానే దేవుడు ఇస్తాడుగా. కానీ ఇక్కడ ఏం చెప్తుంటే అటువంటి రీతిలో మనం పొందుకోవాలని ఆశతో కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అనే ఆరాటంతో, ఆ అభిలాషతోటి మనం మన హృదయాన్ని దేవుని మీద కుమరించడం, అది అసలు సిసలైన ప్రార్థన అని చెప్పి చెప్పబడుతుంటుంది. ఒక వ్యక్తి ఈ రీతిగా చెప్తున్నాడు అంటే ప్రార్థన గురించి, జీవితం గురించి సరిపోలుస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో, జాగ్రత్త వినండి, నీరు లేని మొక్క ఎలా అయితే వాడిపోతుందో ప్రార్థన లేని జీవితం కూడా అలాగే వాడిపోతుంది. ఎంతమంది దీన్ని అవును అనగలరు? ఎస్. అలాగే ఇంకో అంటున్నాడు, పువ్వులు లేని తోటలో సువాసన ఎలా అయితే ఉండదో, పువ్వులు లేని తోటంతా అంటే తోట అంటే ఏంటి? పువ్వులతోటి ఉంటుంది కదా, రకరకాలైన వాసన గల పువ్వులతోటి. ఆ పువ్వులకి వాసన లేకపోతే, రకరకాల తోటలో ఏమిటి, పువ్వులు లేని తోటలో సువాసన లేకపోతే ఎలా ఉంటుందో ప్రార్థన లేని జీవితంలో సంతోషం కూడా అలాగే ఉండదు. పువ్వులు లేకపోతే సువాసన ఉండదుగా, అలాగే ప్రార్థన లేకపోతే కూడా జీవితంలో సంతోషం అనేది ఉండదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎస్, నన్ను సృష్టించిన ఆ దేవదేవునికి నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకి ఈ రోజు కాకపోతే రేపైనా ఒక సమాధానం వస్తుందని ఒక నమ్మికతో కూడిన సంతోషము, తృప్తి మన జీవితంలో ఉంటూ ఉంటుంది. ప్రార్థన లేకపోతే ఈ సంతోషం ఎక్కడ వస్తుంది? కాబట్టి పువ్వులు లేని తోటలో సువాసన ఏ రీతిగా అయితే ఉండదో ప్రార్థన లేని జీవితంలో ఆ సంతోషం ఉండదు. ఇంకో మాట చెప్పాలంటే సైనికుడికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు.
అంతే కదా, సైనికుల దగ్గర ఏ ఆయుధం లేకుండా ఎదురైపోతే శత్రువు ఏం చేస్తాడు? దాడి చేస్తాడుగా. అలాగే ప్రార్థన లేని విశ్వాస జీవితంలో సాతానుడు దాడి చేస్తాడు. నువ్వు ప్రార్థనతోటే సాతాన్ని ఎదిరించాలి. ప్రార్థన లేకపోతే అది మనకి ఆయుధమే. కాబట్టి ప్రార్థనని ఆయుధం మనం లేకపోతే సాతానుడు మన మీద దాడి చేస్తాడు. కాబట్టి ప్రతి వారికి కూడా ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాలు మనం చూసుకోవాలి. ఇంకో విషయం, గమ్మత్తైన విషయం ఎవరో తెలుసా? ప్రార్థన యొక్క శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకుపోతున్నాడు. ప్రార్థన యొక్క శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకుపోతున్నాడు. ప్రార్థన యొక్క శక్తిని గ్రహించిన సాతానుడు విశ్వాసాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నాడు. అర్థమైందా? ప్రార్థన ఎవరు విశ్వాసం గ్రహించలేకపోతే లోకంలో కొట్టుకుపోతున్నాడు. ప్రార్థన శక్తిని సాతాను గ్రహిస్తే విశ్వాసానికి చేసే ప్రార్థనకి, విశ్వాసం చేసే ఆ జీవితానికి తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ప్రార్థనకి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవాలి. ప్రార్థన చేస్తాం ఉంది అలాగే వల్లిస్తే కాదు, ఆ శక్తిని మనం తెలుసుకొని దాని ప్రాముఖ్యతని మనం తెలుసుకొని దాన్ని మనం అక్షరాల ఆచరిస్తున్నప్పుడు అది మనకి మేలుకరము. అప్పుడే మన ప్రార్థనకి ఏ మాత్రం కూడా ఆటంకం లేకుండా దేవుడు సమాధానం ఇస్తూ ఉంటాడు. అందుకే విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైనది. ప్రార్థన కేవలం మామూలు ప్రార్థన కాదు, కానీ ఈ విధంగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి అతి శ్రేష్టం అయింది అని చెప్పండి. ఇంకో విషయం చెప్పాలంటే, మనిషి జీవిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? తనలో ఏముంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఊపిరి. అవునా కదా? ఊపిరి లేకపోతే దాన్ని ఏమంటారు? ఊపిరి ఉంటే శరీరం అంటారు, ఊపిరి లేకపోతే శవం అంటారు. జీవము నిర్జీవము. అలాగే ప్రార్థన లేని జీవితం విశ్వాసది మృతమే. నేను ఈ మాట అనట్లే, దేవుడే అంటున్నాడు. మీ అందరూ కూడా జీవిస్తున్నారని మాటే, కానీ మీ అందరూ కూడా మృతులే. అంటే ఆ ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థనలో మరి ఏ మాత్రం కూడా లేని పక్షం, అది లేని జీవం లేనిది కాబట్టి అది మృతులతో సమానమే అని చెప్పబడుతుంది. ఇవన్నీ రాయించిన దేవుడు హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలోని ఒక మాట చెప్తాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మళ్ళీ ఆవరించి ఉంది అని చెప్పి చెప్తున్నాడు. దేవుడు వట్టి మాటలు చెప్పి వదిలిపెట్టేవాడు కాదు. అవునా కాదు? దేవుడు వట్టి మాటలు చెప్పి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఆ కార్యాలు చూపించి నీలో నాలో నమ్మిక పుట్టించి ఆనాడు ఆ రీతిగా నేను చేశాను, ఈ రోజు నీవు ఈ రీతిగా చేస్తే నీలో కూడా ఈ కార్యాన్ని నేను చేయగలను, చేస్తాను అనే ఒక దృఢత్వాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, ఒక మనకి బలీయమైనటువంటి ధైర్యాన్ని ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థన యొక్క శక్తి లేదు, ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత లేదు, ప్రార్థన యొక్క విశిష్టతని మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే అది మనకి ప్రయోజనకరం. ప్రయోజనకరం అంటే మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినేసి మనం అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తాడు, అది కాదు. దేవుడితోటి మనకి ఉన్న అనుబంధం, ఆ యొక్క బంధము దృఢపడుతుంది, బలపడుతుంది. దేవుడే నాకు తోడై ఉండగా, అర్థమైందా? దేవుడే నాకు తోడై ఉండగా ఇంకా నాకేం కావాలి? అవునా కదా? కాబట్టి దేవుడు నీతో తోడుగా నీ మాట వింటూ నీకు సహాయం చేస్తూ నీ మాటకి విలువిస్తూ నీతో ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి? ఇది ఎప్పుడు కలుగుతుంది? ఇద్దరు కూడా మంచి అనుబంధాలు కలిగి వారి యొక్క సంభాషణ ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఇది సాధ్యము. అంతేగా?
కాబట్టి ఆ రీతిగా ఆ అనుబంధాన్ని పెంచుకోవాలని, ఆ అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు మన ద్వారా ఆశిస్తున్నాడు. ఈ అనుబంధాన్ని దృఢపరిచేది, బలపరిచేది ప్రార్థన మాత్రమే. అందుకే శాస్త్రులు పరిచయంలాగా మీరు సంత వీధుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి దీర్ఘ ప్రార్థనలు చేయక్కర్లేదు. ఆయన ఏమంటున్నాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుంటే ఎవరుంటారు లోపలి? ఎవరు ఉండరు. కానీ రహస్యంగా చూచుచున్న నీ తండ్రికి నువ్వు విన్నవించు. ఆయన ఇందు లేడు ఉండడం సందేహం లేదు. ఆయన నువ్వు అంటే ఎందుకు చెప్తుంది? ఏకాగ్రత కుదురుతుంది నీవు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు, ఏ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు ఏకాగ్రతతో ప్రార్థన చేయడానికి అది అవకాశం ఉంటుంది. అందుకే అంటున్నాడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యము చూస్తున్న నీ తండ్రికి నువ్వు విన్నవించు, నీ హృదయాన్ని కుమ్మరించు. ఒకసారి బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేయడానికి కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు వెల్లడి చేయడానికి సంకోచిస్తూ ఉంటాం. అవునా కాదా? చుట్టుపక్కల వాళ్ళు వింటారేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇది బాగోదేమో, పరువు పోతుందేమో అని సంకోచాలు మనకి రావచ్చు. ఏమీ లేకుండా, అరమరికలు లేకుండా నిస్సందేహముగా నీ దేవుని సముఖంలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించాలంటే దానికన్నా మంచి స్థలం ఇంకా వేరే ఏదైనా ఉంటుందా? ఉండదు. అందుకే అంటున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యం ముందున్న నీ తండ్రికి నీ హృదయాన్ని కుమ్మరించు. మన బైబిల్ గ్రంథంలోని భక్తులు ఉన్నారు, వారి ప్రార్థనల్ని దేవుడు విన్నాడు. ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడని చెప్పి మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన తెలుసా? బయలు దేవతలకి పూజిస్తున్న వారందరూ కూడా అనేక మంది బయలు దేవతల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఒక సవాలు ఏర్పడింది, నిజమైన దేవుడు ఎవరో అని. ఆ సవాల్ని ఎదుర్కొంటూ ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో మనం ఇక్కడ కందకాలు తవ్వి బలిపీఠం కడదాం. బలిపీఠం కట్టిన తర్వాత ఏ దేవుడు నిజమైతే ఆకాశం నుంచి అగ్నిని కురిపించి ఆ బలిపీఠాన్ని అక్కడ ఆయన ఆ బలిని మంటల్లో కాల్చాలి. ఇది సవాలు. ఎవరైతే ఆ విధంగా చేస్తే ఆయనే నిజమైన దేవుడు అనే ఒక, అంటే సమాజంలో, సంఘంలో దేవుని ఉనికిని తెలియజేయడానికి ఆయన ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 37-38 వచనాలు మనం చూసుకున్నప్పుడు అక్కడ మనకు కనబడుతుంటుంది. ఆ బయలు దేవతకి ఈ యొక్క భక్తులందరూ అనేక మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక పద్ధతుల్లో నాట్యంతో, తమ్ముడుతో వాళ్ళు శరీరాన్ని అంటే అంటే ఆస్పాదం చేసుకుని మరి కూడా వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. కానీ ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా ఏ కదలిక రాలేదు. చూడండి 37వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ వచనం ఈ యొక్క ఏరియా ఏ రీతిగా ప్రార్థన చేశాడు? యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీవే దేవుడే ఉన్నావని నీవు వారి హృదయంలో నీ తట్టు తిరుగుననియు ఈ జనులు ఎరుగునట్లుగా నా ప్రార్థన ఆలకింపుమో. చాలమ్మా. ఏమైంది? వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి దాన్ని, ఆ బలిపీఠం కూడా ఎలాంటి బలిపీఠం? ఎండిన బలిపీఠం కాదు, ఆ కందకము నిండా పారేటట్టు నీరు పోసి మరి పెట్టినప్పుడు ఆ ఆకాశం నుండి దిగిన అగ్ని దాన్ని ఒక్కసారిగా మంటల్లోని ఆ కాల్ చేసింది.
అప్పుడు జనులందరూ కూడా భయకంపితులై వారందరూ కూడా చేశారు, నిజమే యెహోవాయే దేవుడు అని గర్జించినట్టు వారు ఒప్పుకున్నారు చెప్పబడుతుంది. అంటే జనుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను, సమాజంలో నేను నిన్ను కీర్తిస్తాను అని దావీదు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ సమాజము దేవుని వైపు తిరిగి నిమిత్తమో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని దేవుడు విన్నాడు. ఏలియా ప్రార్థన చేశాడు కదండి, అందుకు విన్నాడు. అదే మనం ప్రార్థన చేస్తే వింటాడా అని మనలోని అక్కర్లేని దుఃఖమైన సందేహం రావచ్చు. అంటున్నాడు ఏలియా కూడా మనలాంటి వాడే, ఏలియా కూడా ఎలాంటి వాడు? మనలాంటి వాడే. మనలాంటి వాడే ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడే. నువ్వు నేను ప్రార్థన చేస్తే దేవుడు విండా? అంటే దేవుడితోటి అటువంటి అనుబంధాన్ని కలిగి దేవుని యొక్క శక్తి మిగతా ప్రజలు తెలుసుకోవాలని ఆరాధనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఈరోజు ఈ సర్వ సమాజం కూడా దేవుడు ఎరగాలని చెప్పి నీవు వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్తలు చెప్పి వాళ్ళ దేవుడా ప్రార్థన చేసి మోకరించి పొరుతుందా కుదరదు. కానీ నీవు నీ దేవుడికి హృదయంతో గురించి ప్రార్థన చేసి దేవా వారి హృదయంలో కార్యం చేయి అన్నప్పుడు దేవుడు నీ యొక్క గొప్ప శక్తిని ఆయన శక్తిని చూపిస్తాడు. అందుకే అంటున్నాడు సువార్తకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఎంతైనా అవసరమో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా సువార్తని బోధిస్తే అది ఏమాత్రం కూడా పని చేయను. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ఆ కార్యం చేస్తే వెంటనే అక్కడ అద్భుత కార్యాలని నువ్వు చూడగలుగుతావు. కాబట్టి సర్వ సమాజం తెలుసుకోవాలని ఆరాధనతో ఏలియా ప్రార్థన చేయడం మూలన అక్కడ దేవుడు కార్యం చేశాడు. ఇకపోతే హిజ్కియా కూడా ప్రార్థన చేసేట. హిజ్కియా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. హిజ్కియాకి ఒక కురుపు ఏర్పడింది. దానికి ప్రవక్త అయిన యేషయా వెళ్ళి చెప్పాడు, దేవుడు చెప్పనట, ఏ హిజ్కియా నీ సమయం అయిపోయింది, నువ్వు సామాను సర్దుకో అంటే వెళ్ళడానికి సిద్ధపడు అని చెప్పడంతో వెంటనే హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి, జాగ్రత్త వినండి ఈ మాట రాయబడింది, గోడ తట్టు తిరిగి ఆయన దేవునికి ప్రార్థన చేసేట. గోడ తట్టు తిరగడం అంటే దాని అర్థం ఏంటి అంటే రహస్యముందున్న దేవునికి ఆయన హృదయాన్ని ఆయన కుమ్మరించుకునేటట్టు ఆయన వైపు, అంటే వేరే ఎవ్వరూ లేదు. గోడ వైపు తిరిగితే ఇంకేముంటుంది అక్కడ? గోడ తప్ప. అంటే తన హృదయాన్ని ఆయన కుమ్మరించాడు. ఎలా ప్రార్థన చేశాడు? దేవా చూడండి యెషయా గ్రంథము 38లో 3-5 వచనాలు మనం చూసుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను ఎలా జీవించానో, నేను నీ ఆజ్ఞలు లోబడి నేను ఎలా జీవించానో కృపతో వాటిని జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేశాడు. అంటే తన హృదయము దోషారోపణ చేయనటువంటి దోషరహితమైన హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి ధైర్యంగా తను ప్రార్థన చేయగలిగాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చెప్పాడంటే వెళ్ళిపోతున్న యేషయాని మరలా పంపించాడు. యేషయా వెళ్ళు తను చెప్పు, మరో 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ని ఇచ్చానని చెప్పు అని చెప్పి పంపించాడు. కారణం ఏంటి? ఆయన తన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించాడు. ప్రభువా నేను నీ యందు యథార్థంగా ప్రవర్తించాను, ఆ యొక్క విషయాల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా మీద కరుణించవా. ఈరోజు మనం అంత ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేయగలమా? నా హృదయంలో దోషము లేదు, నేను దోషరహితుడిని అని నిర్భయంగా దేవుని దగ్గర ధైర్యంగా మనం ప్రార్థన చేయగలమా? అటువంటి హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆ రోజు హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడా? కానీ మన హృదయము మోసకరమై మనల్ని మనం మోసం చేసుకుంటూ మన చుట్టుపక్కల వాళ్ళు మోసం చేస్తూ మన దేవుడు కూడా మోసం చేద్దామనే భావం కలిగినట్లు ఇటువంటి హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తాడా? కాబట్టి నిర్దోష హృదయంతో, సంకోచము లేని హృదయంతో, నిస్సందేహమైన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు
మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ రీతిగా ఆయన యొక్క మంచితనానికి కృప చూపి ఆయనకి 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరు? హిజ్కియా ఒక రాజు, మనలాంటి వాడే. ఇందాకలా ఏలియా చూసాం, ఏలియా మనలాంటి వాడే, హిజ్కియా కూడా మనలాంటి వాడే. బలహీనుడు, బలము అన్ని కలిగిన వాడే. కానీ దేవునికి ఆయన అంగీకారయోగ్యముగా ఉండబట్టి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈరోజు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం నిజమే, కానీ మనం ప్రార్థన చేసే ఆ అర్హత, దేవునికి అంగీకారమైన ఆ యోగ్యత మనం కలిగి ఉన్నామా? ఇకపోతే కేవలం పెదవులు కదుపుతూ ప్రార్థన చేసిన ఒక ఆమెను మనం చూసాం. ఎవరామె? హన్నా కూడా ప్రార్థన చేసింది దేవుడికి. యాజకుడు కూడా భ్రమపడ్డాడు. ఏంటి ఎమ్మి ఉదయాన్నే తాగేసి వచ్చి ఇక్కడ ఇలాగా మత్తులో ఉంది అన్నట్టుగా భ్రమపడ్డాడు. ఏమా ఏంటమ్మా ఉదయాన్నే ఇలాగా మత్తులో పోయి ఉండమ్మా అన్నప్పుడు తనది, అయ్యా నేను మత్తులో లేను, నా హృదయ వేగాన్ని దేవుని ముందు పంపుకుంటున్నానయ్యా అని. దేనికి హృదయ వేదన? తన అవమానాన్ని తీసేయమని ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఏమిటి అవమానం? గర్భము లేదు, ఆమె అనేక మంది చేత ఈసరింపబడుతున్నది, తృణీకరింపబడుతున్నది. ఆ అవమానాన్ని తొలగించమని ప్రార్థన చేసింది. అయ్యా ఈ అవమానం నాకే కాదు, నా వల్ల నీకు కూడా అవమానమే, ఈ అవమానాన్ని తొలగించు. అయితే నేను నా స్వార్థంతో అడగట్లే, నువ్వు నా గర్భాన్ని జస్ట్ నీ తెరువు, ఆ వచ్చే ఆ ఫలాన్ని నీకే అర్పిస్తానయ్యా. ఏంటి? ఆ ఫలాన్ని నీకే అర్పిస్తానయ్యా అని నిస్వార్థ హృదయంతో కేవలం అవమానాన్ని తీయమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని దేవుడు విన్నాడే? నడలేదు. వెంటనే దేవుడు తన యొక్క యాజకుడితో చెప్పి ఆయన చెప్పాడు, అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, వచ్చే ఏడాది కల్లా నీ ఊళ్ళోని నువ్వు కోరుకున్న రీతిగా నీకు సంతానం ఉంటుంది చెప్పి ఆయన చెప్పగలిగాడు. అన్న ప్రార్థనని దేవుడు విన్నాడు. ఏలియా ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, అన్నా ప్రార్థన విన్న దేవుడు. అక్కడితో ఆగిపోలే. చరిత్రలో ఎంతమందేనా? నో ఉన్నారు. దావీదు దేవునికి ఎవరు? హృదయానుసారి. దావీదు ప్రార్థన కూడా దేవుడు వింటూనే ఉన్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేసే దేవుడని సంపూర్ణంగా నమ్మాడు. కీర్తన 3:4 చూడండి, అందులో ఉంటుంది. కీర్తన గ్రంథము 3:4 ఈ మాట రాయబడుతూ ఉంటుంది. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన పరిశుద్ధ పర్వతం నుంచి నాకు ఉత్తరం ఇచ్చిన. అంటే సమాధానం. నేను ప్రార్థన చేస్తే నేను భూమి మీద ఉండి అగాధంలో ఉండి లేదు ఎక్కడైనా మారుమూల నుండి ప్రార్థన చేసినప్పటికీ కూడా ఉన్నత స్థలం ముందు, పరిశుద్ధ స్థలం ముందున్న దేవుడు నా ప్రార్థనని ఆలకిస్తున్నాడు. ప్రార్థన ఆలకించి ఏమన్నాడు? నాకు ఉత్తరం ఇచ్చును, తర్వాత నాకు ఆధారము, నా సహాయకుడు, ఆయనకి సహాయం చేసేవాడు. అంటే ఎంత నమ్మిక ఉంది అంటే ఆ నమ్మికతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనని విన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు అవుతుందో అవదు, చేస్తాడో చేయడు, ఇంకా ఒక అడ్వాన్స్గా వెళ్ళి దేవుడు చేయగలడో లేదో, అబ్బా అది కూడా మనం దేవుడు చేయగలడో లేదో అని ఏం చేస్తుందంటే సందేహ మనసుతో ప్రార్థన చేస్తాం. అవునా? ఇందాక లేవన్నాడు, మీరు అడుగుని పొందుకున్నారని నమ్మండి. ఎప్పుడు వస్తుంది నమ్మిక? ఆయన గురించి మనం సంపూర్ణంగా హృదయంతో తెలుసుకొని మన అనుభవంలో మనం ఉన్నప్పుడు ఆ నమ్మిక మనకు కలుగుతుంది. దావీదుకి ఆ నమ్మిక ఏంటి? ఆయన అంటున్నాడు, సౌలు అడిగాడు, నువ్వు చిన్న కుర్రాడివి, గొల్లియాతు చూసానుకున్నాడు,
నువ్వు వెళ్ళి వారితో ఏ యుద్ధం చేయగలవు అన్నప్పుడు ఏమన్నాడు? ఏంటంటే మీరు అనుకుంటున్నారు, నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు నా గొర్రె పిల్ల సింహం నోట్లో వెళ్తే చీల్చేసి నా గొర్రె పిల్లల్ని కాపాడుకున్నాను. అక్కడ ఆ బలాన్ని ఇచ్చిన వాడు నా దేవుడు. ఒకసారి ఎలుగుబంటి వచ్చి నా గొర్రె పిల్లలు ఎత్తుపోతుంటే ఎలుగుబంటి యుద్ధం చేసి తెచ్చాను, శక్తినిచ్చాడు దేవుడు. ఆ దేవుడు శక్తితో నేను వెళ్తున్నాను అంటే ఎంత నమ్మిక. అందుకే అంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు సహాయకుడు. ఆయన యందు నమ్మకి కిందటి నెలలో నహూములో వచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం మర్చిపోయినా ఆయన యందు నమ్మిక వచ్చిన వారిని ఆయన ఎరుగును. దావీదుని ఎదిగాడు కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఏలియా ప్రార్థన విన్నాడు, హిజ్కియా ప్రార్థన విన్నాడు, హన్నా ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నాడు. ఇకపోతే దానియేలు ప్రార్థన కూడా దేవుడు ఉన్నాడండి. దానియేలు ఎప్పుడు ప్రార్థన చేశాడు? రాజశాసనం వచ్చినప్పుడు. మీరెప్పుడు కూడా ఈ యొక్క సమయంలో ఏ ఒక్కరు కూడా దేనికి మొక్కకూడదు అనే శాసనం వచ్చినప్పుడు కూడా శాసనాన్ని కూడా ఉల్లంఘించి ప్రార్థన సమయాన్ని మేరకుండా దినమునకు 3 మార్లు తూర్పు తట్టు ఆ యొక్క కిటికీలు తెరిచి యథాప్రకారం ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన సమయాన్ని పాటించేవాడు. ఏంటి? ఏం పాటించాడు? మనం ఏం చేస్తున్నాం? తీరుబాటు ఉంటే ప్రార్థన చేస్తాం, సమయం ఉంటే ప్రార్థన చేస్తాం. దేవుడికి తెలియదా మాకు ఎన్ని పనులు ఉన్నాయని? దేవుడు తెలియదా? ఉదయం 5:30 కల్లా చెరువు పనులకు వెళ్ళి ముద్ర అయిపోతే వాడు ఊరుకోవడం తెలియదా? మన ఆలోచనలు ఎందుకండి? ఏమన్నాడు కదా? ఆ విగ్రహాన్ని తప్ప వేరే ఎవరికి నొక్కిన సింహార్పణలో వేస్తాన్నారు. భయపడి అలాగే ప్రభువా అన్నాడా? నథింగ్ డై. సమయానుకూలంగా తనకి తగు సమయంలో, ఏ సమయంలో ప్రార్థన సమయం, ఆ ప్రార్థన సమయంలో ఏ రీతిగా అయితే ప్రార్థించో ఆ రీతిగా శాసనానికి భయపడక ఆయన ప్రార్థన చేసినప్పుడు సింహాలు నోరుని మోయించాడు దేవుడు. ప్రార్థన విన్నారా? కాబట్టి ఇక్కడ ఏం ప్రార్థన చేశాడు? ఎలాగా ధైర్యంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన సమయాన్ని పాటిస్తూ ప్రార్థన చేశాడు. ఒకటి ధైర్యం. ఈ జనులను నిర్ణయించగలరు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు అనే సంపూర్ణ నిర్ణయంతో ఆయన ధైర్యంతో ప్రార్థన చేశాడు. సమయాన్ని పాటిస్తూ ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ప్రార్థన సమయం మనం ఏర్పాటు చేసుకుంటే ఒక విషయం మీకు తెలుసో తెలీదు, మన ప్రార్థనా సమయాన్ని మనం ఏర్పాటు చేసుకుని ప్రభువా మేము ప్రతిదినము ఈ సమయంలో ప్రార్థన చేస్తామయ్యా అని మనం ఆయనతో ఒప్పందం కానీ పెట్టుకుంటే, విన్నారా? నీకంటే 2 నిమిషాల ముందు ఆయన వచ్చి కూర్చుంటారు. ఎవరు వచ్చి కూర్చుంటారు? మనం ఏం చేద్దాం? పాటలు వినబడాలి, స్తుతులు వినబడాలి, పాస్టర్ గారు గొంతుకు వినబడాలి, అప్పుడు బయలుదేరదాం అంటాం మనం. రైట్? ఇదేనా మన మనస్తత్వం? మన ప్రార్థనలు ఎలా వెంటపడతాయి? ఎలా దేవుడు ప్రార్థనల్ని అంగీకరిస్తాడు? ఒకసారి ఆలోచించేది. మరి ప్రార్థనకి సమాధానం రావట్లేదు అని కింద మీద పడిపోతుంటే ఎలా వస్తాయి? ఇటువంటి మనస్తత్వాలు కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తుంటే. ఏలియా ప్రార్థన చేశాడన్నాం. ఓకే, సమాజ హితం గురించి, దేవుని గొప్ప చేయడం గురించి పౌరుషం కలిగి ప్రార్థన చేశాడు. అంతేనా? భయపడలే. ఏమన్నాడు? పౌరుషంతో ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. తన యొక్క దోషరహిత హృదయంతో ప్రార్థన చేశాడు. హన్నా ప్రార్థన చేసింది దేవుడి నామానికి ఏమాత్రం కూడా అవమానం కలగకూడదు అనే ఉద్దేశంతో ప్రార్థన చేసింది. దావీదు ప్రార్థన చేశాడు, అద్భుతమైన నమ్మికతో ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు, ధైర్యంతో ప్రార్థన చేశాడు.
ఈ రాజు నన్ను ఏం చేయగలడు అని ప్రార్థన చేశాడు. సింహాల నోళ్ళని మోసాడు. అక్కడితో అయిపోయిందా? ఇవ్వండి, మీరన్నీ కూడా పాత నిబంధనలో కథలు చెప్పారండి, ఇప్పుడు అలా జరుగుతుందా అని మీరు అడగవచ్చు. ఎస్ అడగవచ్చు, అవునే? చూడండి, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 7వ వచనం చూసుకున్నప్పుడు, ఆది సంఘము ప్రార్థన చేయగా చెరసాలలో ఉన్న పేతురు యొక్క సంఖ్యలు తెగబడ్డాయి. ఎవరు ప్రార్థన చేశారు? సంఘము ప్రార్థన చేయగా. సంఘము ఎలా ప్రార్థన చేసింది? ఏకాత్మతో. ఆది సంఘంలో వారు ఏ విధంగా ప్రార్థన చేసేవారు? ఏకాత్మతో ప్రార్థన చేసేవారు. ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాకార్యాలు ఆ సమాజంలో ఆయన చేస్తూ ఉంటాడు, చేయబడుతుంటే సంఖ్యలు విడవబడ్డాయి. పేతురు ఊహించలేకపోయాడు. బయటకు తీసుకొచ్చే వరకు కూడా ఏమనుకున్నాడు? ఇది కలేమో, ఇది కలేమో, ఇది కలేమో అనుకున్నాడు. బయటకు తీసుకొచ్చి వదిలేసిన తర్వాత అప్పుడు అబ్బా దేవుడే నన్ను బయటికి తీసుకొచ్చాడని చెప్పి తెలుసుకొని పొరుగున ఆ ఇంటికి వచ్చాడు అని చెప్పి మనకి బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. అవునా కాదు? ఎవరు ప్రార్థన చేస్తే? ఆది సంఘములో జనులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకి అంత శక్తి ఉంది. మహిమని చూడడానికి అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. ఎలా చేశారు వాళ్ళు? ఆది సంఘం వాళ్ళు అత్యాసక్తితో. అంటే దాని అర్థం ఏంటంటే ఆసక్తి, అత్యాసక్తి అంటే బలమైనటువంటి కోరికతో దేవుని నామం మహింపరచబడాలి, దేవుని యొక్క సేవకులు రక్షింపబడాలి, దేవుని యొక్క సేవకులు ఈ రాజులు లేదంటే వీరి యొక్క హస్తంలో నలిగిపోకూడదని వారు ఏలగా అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారు. ఏమండి, ఈ రోజుల్లో సంఘాలు వారి పాస్టర్ల గురించి కానీ వారి యాజకుల గురించి కానీ అత్యాసక్తితో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఆసక్తి లేదు, అత్యాసక్తి అక్కడ వస్తుంది. అవునా కాదు? వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు కాబట్టి అక్కడ దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఇంకోటి, యేసు ప్రభువుని సిలువ వేశారు. అవునా అండి? ఎవరేం మాట్లాడలేదు, మీరు చూడలేదండి అంటున్నారా? అలా అనలేదుగా. యేసు ప్రభువుని ఏం వేశారు? వేసినప్పుడు ఇద్దరు దొంగలు అటు ఇటు పెట్టి మరి వేశారు. అవునా కాదా? అందులో ఒక దొంగ యేసు ప్రభువుని వేడుకున్నాడు. అవునా? ఏమని వేడుకున్నాడు? అయ్యా, నువ్వు నీతిమంతుడు అని నేను గ్రహించాను. ఏమన్నాడు? ఆ మాట పైకి అనలేదు, కానీ మనసులో అనుకున్నాడు, నువ్వు నీతిమంతుడు అని గ్రహించాడు. ఎందుకు మాట ఏమంటున్నాను? వేరే దొంగతో ఏమన్నాడు? ఏంటలా ఆయన దూషిస్తున్నావు? మన ఇద్దరం కూడా ఈ శిక్ష పొందడానికి మనం యోగ్యుడమే, కానీ ఏ తప్పు చేయనట్టండి ఆయన అనుభవిస్తున్నాడే, అటువంటి ఆయన నన్ను దూషిస్తావు అని తను దండించి వెంటనే ప్రభువా నువ్వు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే సంపూర్ణంగా నమ్మాడు. ఈయన దేవుడు, ఈయన రాజ్యంతో మరలా రాబోతూ ఉన్నాడని. అంటే ఎంతటి మారు మనసు, నమ్మికతో మారు మనసు, ఎంతటి దృఢమైన మారు మనసు. మనం అంటాం, ఎక్కడండి మారు మనసు పొందాడు, ఎక్కడండి బాప్తిజం తీసుకున్నాడు, ఏ పాస్టర్ దగ్గర అండి ఒప్పుకున్నాడు అని మనం అక్కర్లేని యక్ష ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం బాగా తెలివిన వాడు కదా. కానీ దేవుడు హృదయంతరంగా ఎరిగిన వాడు. ఏమెరిగిన వాడు? హృదయంలో వచ్చిన ఆ మార్పుని గ్రహించి వెంటనే ఆయన్ని నిశ్చయముగా నీవు ఈరోజు నాతో పాటు పరదేశంలో ఉండువు అన్నాడా లేదా? దొంగోడు ప్రార్థన విన్న దేవుడు
రోజు సంఘానికి వస్తూ కానుకలు ఇస్తూ ఉపవాసం ఉంటూ సహవాసం చేస్తూ ఉన్న మన ప్రార్థన వినడా? కానీ ఎందుకు వినట్లేదు? మారు మనసుకు తగిన ఫలము మళ్ళీ లేదు. అవునా కదా? కాబట్టి ఆ రోజు ఆ దొంగ ప్రార్థన దేవుడు విన్నాడు. అలా మనం సరైన చక్కని మారు మనసుతో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఇస్తాడు. బూరెక్కిపోయిందే, చెమటలు పడుతున్నట్టు మీ మొహాలు చూస్తుంటే. చివరిగా మరొకటి, ఓకే, ఇంకెక్కువ అక్కర్లే. చివరిగా ఏమిటంటే అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థన చేశాడు. తెలుసా మీకు? విన్నారా? అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసేట దేనికి? సంఘాలు బలపడడానికి. తన స్వార్థం గురించి ప్రార్థన చేయలే, ఇంకా దేని గురించి ప్రార్థన చేయాలి? ఏ సంఘాన్ని అయితే కడుతాడో, ఏ సంఘం అయితే అభివృద్ధి చెందుతుందో, ఏ సంఘం అయితే మనుగడలో ఉందో ఆ సంఘాలు బలపడటానికి ఆయన అత్యాసక్తితో ప్రార్థన చేసేవాడు. మనం చూస్తున్నాగా కొరింథీయులకు పత్రిక 2 పత్రికలు మనం ధ్యానం చేస్తున్నాంగా. ఎంత భారముతో, ఎంత బాధ్యతతో, ఎంత హృదయ వేదనతో ఆయన వారి గురించి తప్పిస్తూ 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 బోధిస్తూ దేవుని ముందు మొర్ర పెడుతూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీ విషయమై మానక దేనికి? అది చదవాలా? రైట్. 15-16 చదువు. ఈ హేతువు చేత చూస్తున్నారా? ఈ హేతువు చేత అని మొదలుపెట్టాడన్నమాట. ఏ హేతువు చేత? 14వ వచనంలోకి వచ్చినప్పుడు దేవుని మహిమకు కీర్తి కలుగుటే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరముగా ఉన్నాడు. అంటే దేవుడు సంఘాన్ని ప్రేమించి తన ఆత్మనిచ్చి ఆత్మ యొక్క శక్తితో సంఘాన్ని బలపరిచి నడిపిస్తున్నాడు. ఆ హేతువు చేత ప్రభు ఆ హేతు అలా ఉండబట్టి సంఘంలో వారందరూ కూడా ఏం చేశారట? విశ్వాసమును గూర్చి, దేవుడు కలగజేసిన విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చి ఒకరికొకరు వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చూపుతున్న ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన దేవునికి స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి సంఘాన్ని బలపరిచాడు. సంఘాన్ని బలపరచడానికి కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనల గ్రంథంలో మనం ఎంతమంది ప్రార్థనలు విన్నారని మనం చూసాం? ఏలియా, హిజ్కియా, హన్నా, దావీదు, దానియేలు, అంతవరకే మనం చూసాం. ఇంకా ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉండగా. అయితే ఏం చేయాలండి? మీరు అడగొచ్చు, అయితే ఏం చేయమంటారు? అడగండి మీరు ఏం చేయమంటారు అడగండి. అక్కడ రాయబడుతుంది, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాని యొక్క ఆయన వైపు మీరు దృష్టి పెట్టి. రాయబడిందా వాక్యం? ఉందా? ఏం రాయబడింది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపే చూచుచు. అర్థమవుతున్నదే? మనం అలా చేయాలని చెప్పి ఈరోజు మరోసారి దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? మనం అనుకున్నాం, అమ్మయ్యా
అమెరికా ఇరాన్ వాళ్ళ ఒప్పందానికి వచ్చేసారు. యుద్ధం ఇంకా మూట కట్టేశారు. మంచి రోజు వస్తున్నాయేమో, పర్వాలేదు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నారేమో. లేదు లేదు లేదు, దేవుని యొక్క ఉగ్రత బయలుదేరుతుంది. నిన్న ఎండ ఎలా కాసింది, ఎలా కాసింది? నిన్న నేను ఉదయం విజయనగరం వెళ్ళాను. 11 గంటలకు తిరిగి వస్తుంటే రోడ్డు మీద పడిపోతానని భయం వేసింది నాకు. వెంటనే బండి ఆపి వెళ్ళి ప్యాకెట్ మజ్జిగ తాగి మళ్ళీ బయలుదేరారు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎలినిలో ప్రభావం. ఎవరు అనుమతించారు? ఇవన్నీ కూడా దేవుని ఉగ్రతకు కారణాలు కావా? ఈ సమయంలో మనం ఎలా ఉండాలి? ఈ రీతిగా మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏ రీతిగా అయితే పగటి చెప్పండి నడిపిస్తాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? దానికి మూలం ఏమిటి? మనం వ్యక్తిగత ప్రార్థనలే. కాబట్టి మనం ప్రార్థన చేయడం ఏమాత్రం కూడా మానొద్దు. ఏమండి ఎలా చేయాలండి? ఏమన్నారు? ఏమండి ఎలా చెయ్యాలండి? యేసు ప్రభువు వెనకాతల శిష్యులు 3.5 సంవత్సరాలు తిరిగారా? అలాంటి వాళ్ళు కూడా యేసు ప్రభువుని అడుగుతున్నట్టు, గురు యోహాను ఆ శిష్యులకి ఎలా ప్రార్థన నేర్పాడో మాకు కూడా నేర్పవా అన్నా లేదా? ఏం నేర్పాడు? పరలోకమందున మా తండ్రి అవును భలే చెప్పేశారే మీ అందరూ, భలే చెప్పేశారే. ఇందులో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకున్నారా? మొట్టమొదటిగా ఆయన రాజ్యమును గురించి, ఆయన చిత్తం నెరవేరడం గురించి మనం ఆకాంక్షించాలి. అందుకే ఏమన్నాడు ఆయన? ముందు నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అంతేనా అన్నాడు. అందుకే పరలోకమందున తండ్రి నువ్వు ఏమైతే నాకు అనవసరం, నా కోరికలు నెరవేర్చి అని ప్రార్థన చేయమన్నాడా? పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేరుతున్నాడో భూలోకమందు కూడా నీ చిత్తం అలాగే యాజ్ ఇట్ ఈస్, సేమ్ టు సేమ్. అంటే నీ మాటకి అడ్డు ఉండకుండా నీ మాటలు నెరవేరాలి, నీ చిత్తం నెరవేరాలి, నీ రాజ్యం రావాలి. ఇంకా రెండోది ఏంటి? మా అనుదినము అంటే అర్థం ఏంటమ్మా? ఏ రోజుకా రోజు, ఏ రోజుకా రోజు. కానీ మన మనస్తత్వం ఏమిటి? రేపుకో, ఎల్లుడికో, వచ్చే వారంకో, నా పిల్లలకో, నా మనమలకో కూర్చేసుకుందాం దాచేసుకుందాం. తాపత్రయం. అవునా కదా? ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అని జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. అవునా కదా? రేపటి దినం గురించి నువ్వు చింతించొద్దు. బహుశా 27వ సామెత అనుకుంటారు. ఏ రోజుకి ఆ రోజే ఇజ్రాయెల్ ప్రజల్ని స్వయముగా దేవుడు నడిపిస్తున్న సమయంలో బస్తా ధాన్యం ఇచ్చేసి మీరు పట్టుకెళ్ళి మీరు పొట్టేసుకోండి చెప్పి అన్నాడా? ఏమన్నాడు? ఏ రోజుకి ఆ రోజు మన్నా ఇచ్చేవాడు. అవునా కదా? మన్నా ఇచ్చాడు, అమ్మయ్యా అలసిపోయాం అని మన్నాని బుక్కేస్తే అయిపోయిందా? మన్నాని ఏం చెయ్యాలి? దాన్ని విసురుకోవాలి, వండుకోవాలి, అప్పుడు తినాలి. అవునా కదా? అంటే పని చేయాలి. ఒకటి ఏ రోజుకా రోజు
దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడ్డం కానీ సోమరిపోతూ ఉండిపోవద్దు. మనం ఏం చేయాలి? పని చేయాలి. పని లేకపోతే ఆహారం లేదు, పాత్రుడు కాదు. ఆ ఒక్క మాటలో ఉంది కదా, నా అనుదిన ఆహారము నాకు దయచేయి. ఇక తర్వాతది పరస్పర క్షమాపణ. నేను నా వాళ్ళని ఎలా క్షమించానో అలాగా నన్ను కూడా క్షమించు. మనం ఏమంటాం? నేను క్షమించిన ప్రభావ నాకు అవన్నీ తెలియదు, నేను నాకు క్షమించలేదు, ముందు మడిగా నువ్వు నన్ను క్షమించేయి. దట్స్ ఇట్. ఇది మన మనస్తత్వం. అవునా? ఏమంటున్నాడు ఇక్కడ? నేను నా వాళ్ళని నేను క్షమించిన ప్రకారము అంటే ఏ పరిమాణంలో చేస్తే ఆ పరిమాణంలోనే, ఏ కొలతతో విత్తే ఆ కొలతతోటే, ఎక్కువ లేదు తక్కువ లేదు. అంటే మనం ఏం చేయాలి? మనం ఇతరుల్ని ఎన్నిసార్లమ్మా? 7 మాటల శిష్యులు అడిగారు, ఎన్నాడు ప్రభా? 7 సార్లు చాలా. ఏమన్నాడు? 70 మటుకు. ఎందుకన్నాడు అన్నమాట 70 మనిషి జీవితం 70 అధిక బలం ఉంటే 80. అవునా కదా? 70 మటుకు నువ్వు ఇస్తూనే ఉండాలి. అవునా కదా? ప్రెసెంట్ కంటిన్యూస్ సెన్స్, అంతే కదా? దాంట్లో ఎక్కడ బ్రేక్ ఉందని వీర్లేదు. ఆ రీతిగా క్షమాగుణాన్ని మనం కలిగి ఉన్నప్పుడే కంటిన్యూగా మనం కూడా దేవుని దృష్టిలో దేవుని చేత క్షమింపబడతాం. ఇది ఇన్స్ట్రక్షన్ అన్నా మనం ఎలా చేస్తున్నాం? మీరు ఎన్ని చెప్పండి కానివ్వండి, నేను వాడిని అస్సలు క్షమించలేను. మన మనస్తత్వం అంతే కదా? అవునా కదా? దేవుడు నన్ను క్షమించను కాక నేను మటుకు ఆయన క్షమించలేదు. ఈ మాట అంటున్నావు లేదు, కానీ దేవుడు ఏమంటాడు? అరే బాబు, ముందు క్షమించదా, తర్వాత నా దగ్గర అంటాడు. అలాగా మనం అడిగి ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకారయోగ్యంగా. లేకపోతే చివరిదేమిటి? మన చేతిలో లేదు కాబట్టి అది దేవుడే సాయం చేయాలి. అవునా కాదు? కాబట్టి శోధనలో పడకుండా శోధకుల నుంచి నన్ను తప్పించువా అని ప్రార్థన చేయాలి. ఇందులో నీ చేతకాంతనాన్ని నువ్వు ఒప్పుకొని ఆయన మీద ఆధారపడాలి. ఇది ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యం. మనం ఏం చేస్తున్నాం? సర్వీస్ అయిపోయినంటే గొప్ప లేచి అందరూ చూస్తుండగా ఇలా అనుకునే పర్లో కొందరు మా తండ్రి నేను నామ పరిశుద్ధ పెట్టిన కానీ రాజ్యం వచ్చాను కాక చని సరిపోతాను. అవునా కాదు? కానీ ఇందులో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు వెనక ఎక్కడికి పోతాడు. ఇది నేనేమన్నాను? వెనక ఎక్కడికి వెళ్ళిపోతాడు దేవుడు. దేవుడు మన గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా పిల్లలు ఈ రీతిగా ప్రార్థన చేస్తారా అని చూస్తున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేయడానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేయడానికి? ఎలా ప్రార్థన చేయడానికి? ఇలాగే. అర్థమైందా? ఏ నాడైతే ఇంతవరకు ఏదో అయిపోయింది, దట్స్ ఇట్, మర్చిపోండి. ఈ క్షణం మొదలుకొనైనా దేవునికి అంగీకారయోగ్యంగా మనం ప్రవర్తిస్తే, మన జీవితాన్ని నడుపుకుంటే, ఆయన్ని సంతోషపెట్టే వారికి ఉంటే డెఫినెట్లీ పరలోకం మందే. ఆమె చెప్పరే? డౌట్ వచ్చిందా మీకు? మరి సందేహం ఎందుకు మీకు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఒకసారి సిద్ధంగా ఉన్నవాళ్ళే దయచేసి నిలబడండి.
ఇలా ప్రార్థన చేస్తే ఈ జీవితానికి చాలు. ఇలా మనం ప్రార్థన చేస్తే, దేవుడు కోరిన రీతిలో మనం ప్రార్థన చేస్తే ఈ జీవితానికి చాలు. ఏంటంటే మీరు అలా అంటున్నారు, ఇంకో జీవితం ఉందా అని మీరు అడుగుతారేమో. ఎస్, ఉందే, నిత్య జీవం. అక్కడ మీరు మీ గురించి మీరు ఆలోచించక్కర్లే, ఇంకా ఆయన చూసుకుంటాడు. ప్రభువా, దయచేసి ఈ రీతిగా ప్రార్థన చేసి నీకు అంగీకార యోగ్యంగా, నీకు సంతోషపెట్టేవారుగా, నీ నామాన్ని గణపరిచేవారుగా మమ్మల్ని దయచేసి అటువంటి హృదయం మాకు దయచేయవా, అటువంటి సంకల్పం మాకు పుట్టించువా, మా జీవితానికి సార్థకతని దయచేయవా అని మన మధ్య నుంచి హైమ వచ్చి ప్రార్థన చేస్తుంది.